హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్. ఈరోజు మన వీడియోలో చాలామంది ఎప్పటి నుంచో ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్న సోలో లెవెలింగ్ ఫిల్లర్ ఎపిసోడ్స్ని అయితే కవర్ చేయబోతున్నాం. సింపుల్గా చెప్పాలంటే సోలో లెవెలింగ్ మెయిన్ స్టోరీ చాప్టర్ 179తో కంప్లీట్ అయిపోతుంది. కానీ సోలో లెవెలింగ్కి ఇంకా సోలో లెవెలింగ్ రాగ్నరాక్కి మధ్యలో ఉన్న గ్యాప్ని కవర్ చేయడానికి రైటర్ మనకి గ్యాప్లో ఏం జరిగిందో, మన జిన్వుకి ఇంకా తన ఫ్యామిలీకి, అంతేకాకుండా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్కి ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని స్పెషల్ చాప్టర్స్ని అయితే రిలీజ్ చేశారు. కాబట్టి మరి గ్యాప్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం వెంటనే ఈ వీడియోని స్టార్ట్ చేసేయాల్సిందే. కానీ దానికంటే ముందు అసలు సోలో లెవెలింగ్ లాస్ట్లో ఏం జరిగిందో ఒక చిన్న రీక్యాప్ అయితే చూసేద్దాం. ఆఖరిగా మన హీరో జిన్వు డ్రాగన్ మోనార్క్ని అంతం చేయడంతో మోనార్క్లకి ఇంకా రూలర్స్కి మధ్య ఎన్నో వందల సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధం ఎండ్ అయిపోతుంది. కానీ ఈ యుద్ధంలో గేట్స్ వల్ల ఇంకా మోనార్క్లు చేసిన విధ్వంసం వల్ల తనకి తెలిసిన వాళ్ళే కాకుండా ఎంతోమంది అమాయకపు ప్రజలు కూడా మరణించడంతో దానిని మార్చడం కోసం మన జిన్వు కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్ని వాడి కాలాన్ని వెనక్కి తిప్పి ఒక సరికొత్త టైం లైన్ని క్రియేట్ చేస్తాడు. దానితో చనిపోయిన జిన్వు ఫాదర్తో పాటు ఇంకా చాలామంది తిరిగి బతికి రావడమే కాకుండా మోనార్క్లందరూ కూడా మళ్ళీ తిరిగి బతికొస్తారు. కానీ మన జిన్వు ఈసారి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటాడు. ఈ యుద్ధం మొత్తాన్ని నేనే ఫేస్ చేస్తా, నా షాడో ఆర్మీతో అందరినీ డిస్ట్రాయ్ చేస్తా అంటూ తనొక్కడే మోనార్క్లందరినీ అంతం చేసి ఏ క్రెడిట్ తీసుకోకుండానే ఈ ప్రపంచాన్ని కాపాడడానికి డిసైడ్ అవుతాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన యానిమే అప్డేట్స్ని అయితే చూసేద్దాం. ముందుగా మన యానిమే ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న అప్డేట్ అయితే వచ్చేసింది. అదేంటంటే మనలో చాలామంది ఫేవరెట్ యానిమే అయిన డెత్ నోట్ ఎపిసోడ్స్ని తెలుగులో డబ్ చేసి యానిమే టైమ్స్ వాడు రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు 2 ఎపిసోడ్స్ కూడా రిలీజ్ చేసేసాడు. డబ్ కూడా సోనియాతో పోలిస్తే చాలా చాలా బెటర్గా ఉంది. ఈ హైప్ సరిపోలేదన్నట్టు వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేగా పేరు పొందిన హంటర్ హంటర్ యానిమే ఎపిసోడ్స్ కూడా తెలుగులో వచ్చేస్తున్నాయి. ప్రతి మండే టు ఫ్రైడే నైట్ 9కి మన కార్టూన్ నెట్వర్క్లో ఎయిర్ అవుతున్నాయి. కాబట్టి మెల్లగా మన తెలుగు యానిమే కమ్యూనిటీకి మంచి రోజులు అయితే వచ్చేస్తున్నాయి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇకపోతే చాలా ఫేమస్ గేమ్ అయిన సెకిరో షాడోస్ డై ట్వైస్ని బేస్ చేసుకొని సెకిరో అనే కొత్త యానిమేని యానిమేట్ చేస్తున్నారు. ఇది 2026లో రిలీజ్ అవ్వబోతుంది. ఇకపోతే చైన్సా మ్యాన్ యానిమేకి సీక్వెల్గా వస్తున్న రీజార్క్ మూవీ సెప్టెంబర్లో రిలీజ్ అవుతుందనుకుంటే అది అక్టోబర్ 31కి పోస్ట్ పోన్ అయిపోయినట్టు ట్రైలర్ కూడా రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేసేశారు. ఇకపోతే నేను మన ఛానల్లో నెక్స్ట్ ఏ యానిమేని కవర్ చేయమంటారు అని అడిగిన పోల్లో అందరూ అటాక్ ఆన్ టైటన్ని సెలెక్ట్ చేసిన కామెంట్స్లో మాత్రం అందరూ బ్లీచ్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. కాబట్టి నేను రెండు ప్యారలల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసి వచ్చే వ్యూస్ ఇంకా లైక్స్ బట్టి మీరు దేనిని ఎక్కువగా సపోర్ట్ చేస్తే దానిని కంటిన్యూ చేస్తా. ఇంకా ఆఖరిగా టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి అడ్వాన్స్ అయిపోవడంతో వాళ్ళ లోకంలో ఇంకా మ్యాజిక్ యూస్ చేసే విట్చెస్ అవసరం లేదని అందరినీ మనుషులు వేటాడి చంపడం మొదలు పెడతారు. అలా తను ఎంతగానో ప్రేమించే తన సెన్సేని అతి కిరాతకంగా తన కళ్ళెదురుగా చంపడంతో తన పగ సాధించడానికి మన హీరో అడోనిస్ ఏం చేశాడో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ యానిమేని చూసి తీరాల్సిందే. ఈ యానిమే పేరు ద కింగ్డమ్ ఆఫ్ రూయిన్. ఇది 12 ఎపిసోడ్స్తో తన సీజన్ 1ని కంప్లీట్ చేసుకొని క్రంచీ రోల్లో అవైలబుల్గా ఉంది. ప్రెజెంట్ తెలుగులో అవైలబుల్గా లేకపోయినా మీరు ఒక డార్క్ రివెంజ్ స్టోరీని చూడాలనుకుంటే వెంటనే మీరు ఈ యానిమేని చూసి తీరాల్సిందే. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మనకి బాగా తెలిసిన టాప్ ఏ ర్యాంక్ హంటర్ ఓజిన్ చుల్ ఈ టైం లైన్లో ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అలా పనిచేస్తుండగా ఒక రోజు తన స్టేషన్లో కొంతమంది క్రిమినల్స్ చాలా భయపడిపోతూ సరెండర్ అయిపోతారు. మేము షాడోలో నుంచి వచ్చిన ఒక మాన్స్టర్ని చూసాం. 24 గంటల్లో పోలీసులకి లొంగిపోకపోతే
జీవితాంతం బాధపడాల్సి వస్తుందని మాకు ఆ మాన్స్టర్ వార్నింగ్ ఇచ్చింది. అంటే మీరందరూ నిజంగానే ఒక షాడో మాన్స్టర్ని చూసారా? అవును ఆఫీసర్ గారు, అందుకే మమ్మల్ని వెంటనే జైల్లో పెట్టండి. ఇప్పుడు రికార్డ్స్లో దీని గురించి ఏమని రాయాలి అంటూ తన పై ఆఫీసర్కి జించుల్ జరిగింది చెప్పడంతో వాళ్ళని వదిలేసి ఫాలో చేస్తూ 24 గంటల తర్వాత ఏ షాడో మాన్స్టర్ వస్తుందో చూద్దాంలే అని సలహా ఇస్తాడు. కానీ అంతలా భయపడుతున్న ఆ క్రిమినల్స్ని చూసి జించుల్, కానీ వాళ్ళు ఒకవేళ నిజం చెప్తున్నట్టయితే వాళ్ళకి చాలా ప్రమాదం కదా అనడంతో, వాళ్ళు చెప్పే కట్టుకథలని నమ్ముతున్నావా అని అందరూ నవ్వుకుంటారు. కట్ చేస్తే అనుకున్నట్టే ప్లాన్ ప్రకారం ఆ క్రిమినల్స్ని ఒక షెడ్లోకి తీసుకెళ్ళి 24 అవర్స్ తర్వాత ఏం జరుగుతుందో చూడడం కోసం అందరూ వెయిట్ చేస్తుంటారు. ఆఫీసర్ గారు, మీకు నేను చెప్పేది అర్థం కావట్లేదా? మీరు ఇలానే చేస్తే నేను ఖచ్చితంగా చనిపోతా. రేయ్, నోరు మూసుకుని కూర్చో. నువ్వు చెప్పింది నిజమో కాదో మేము ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. దానికోసం నన్ను చావమంటారా? మేమందరం చూస్తుండగా నువ్వెలా రా చేస్తావు? ఆఫీసర్ కిమ్, 24 అవర్స్ పూర్తవడానికి ఇంకా ఎంతసేపు ఉంది? ఇంకా 10 నిమిషాలు ఉన్నట్టుంది. ఎందుకో తెలియదు కానీ ఇక్కడ ఏదో చెడు జరిగేలా నాకు అనిపిస్తుంది. సార్, 24 గంటలు పూర్తయిపోయాయి. ఏంటి? ఇక్కడ ఏం జరగట్లేదేంటి? ఏంట్రా, అందరూ కలిసి ఫుల్గా మందేసి నాకు కహానీలు చెప్తున్నారా? ఇప్పుడు మర్యాదగా అసలు నిజం ఏంటో చెప్పండి. కానీ ఆ రోజు మేము నిజంగానే దానిని చూసాం సార్. నిజానికి మేము మొత్తం 4 ఉండాలి అంటుండగా సడన్ గా కిమ్చుల్ ఏదో ఫీల్ అవ్వడంతో, ఎవరక్కడ, మర్యాదగా బయటికి రండి అన్న వెంటనే ఆ క్రిమినల్స్ షాడోలో నుంచి నిజంగానే 1 కాదు 3 షాడో మాన్స్టర్స్ వచ్చి కిమ్చుల్తో పాటు ఉన్న ఆఫీసర్స్ని అటాక్ చేయడంతో వాళ్ళు స్పృహ కోల్పోయి పడిపోతారు. తన ముందు ప్రత్యక్షమైన షాడో మాన్స్టర్స్ని చూసి ఆ క్రిమినల్ భయంతో కేకలు పెడుతూ ప్యాంటు కూడా తడిపేసుకుంటాడు. ఏంటి, నిజంగానే మాన్స్టర్ వచ్చిందా? అది కూడా 1 కాదు 3 వచ్చాయి అని కిమ్చుల్ షాక్ అయ్యి చూస్తుండగానే వచ్చిన షాడో యాంట్స్ ఆ క్రిమినల్ని ముక్కలు ముక్కలుగా నరికి వాడిని తినేస్తాయి. దెబ్బకి కిమ్చుల్ ఫ్యూజులు ఎగిరిపోతాయి. కానీ సడన్ గా ఒక యాంట్ కిమ్చుల్ని చూసి ఒక స్మైల్ ఇస్తుంది. ఏం జరుగుతుంది? అది ఇప్పుడు నన్ను చూసి నవ్విందా? ఎందుకో తెలీదు కానీ అది నన్ను చూసినందుకు సంతోషంగా ఫీల్ అయినట్టు నాకు అనిపిస్తుంది అని చూస్తుండగానే ఏ ఆధారం లేకుండా ఆ యాంట్స్ అన్నీ మాయమైపోతాయి. కట్ చేస్తే ఏ ఆధారం సేకరించలేకపోవడంతో వాళ్ళ పై ఆఫీసర్ కిమ్చుల్పై కేకలు పెట్టి ఈ కేసుని ఇంతటితో వదిలేయమంటాడు. కానీ కిమ్చుల్ మాత్రం ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సైలెంట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. కానీ కెప్టెన్ ఈ కేసుని వదిలేయమన్నారు కదా. తెలుసు, కానీ ఎందుకో నాకు ఈ కేసు మనం అనుకున్న దానికంటే పెద్దదిలా అనిపిస్తుంది. నేను కూడా ఈ కేసు గురించి చూస్తుంటే మన స్టేషన్లోనే కాదు చుట్టుపక్కల చాలా స్టేషన్లో ఇలానే క్రిమినల్స్ వాళ్ళంతటా వాళ్ళే సరెండర్ అవుతున్నారంట. ఇది ఎక్కువగా ఫిబ్రవరి ఆఖరిలో ఇంకా మార్చి మొదట్లో జరిగిందంట. దీన్ని బట్టి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఈ కేసుకి దీనికి పెద్దగా సంబంధం ఉందో లేదో తెలియదు కానీ క్రిస్మస్ సెలవులు పూర్తవడంతో పిల్లలు స్కూల్స్కి వెళ్ళడం అప్పుడే కదా ఎక్కువగా మొదలుపెట్టేది. అవును, చూస్తుంటే ఈ కేసులో ఇది ఒక మంచి క్లూ అయ్యేలా ఉంది అనడంతో జించుల్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే స్కూల్లో ఎంటర్ అవుతున్న జిన్వోని చూస్తాం. మిస్టర్ పార్క్, మన స్కూల్లో ఒక కొత్త స్టూడెంట్ చేరబోతున్నాడు. అవునా? ఏది, నన్ను చూడనివ్వండి. తండ్రి ఫైర్ ఫైటర్, తల్లి హౌస్ వైఫ్, ఇంకా అబ్బాయి గ్రేడ్స్ కూడా బాగానే ఉన్నాయి. చూస్తుంటే మంచి స్టూడెంట్ లానే ఉన్నాడు. అప్పుడే ఆ మాట అనకండి. ముందు స్కూల్ వాళ్ళు వదిలిన కామెంట్ని కూడా చదవండి. ఏంటి, హై స్కూల్ కూడా కాదు, ఎలిమెంటరీ స్కూల్లో ఉండగానే 2 సంవత్సరాలు ఎక్కడికో పారిపోయాడా? అవును, మరి ఇలాంటి స్టూడెంట్ని కూడా మీరు హ్యాండిల్ చేయగలరా? మీకు తెలుసు కదా, నాకు కోబ్రా అని మరొక పేరు కూడా ఉంది. ఎలాంటి పోకిరి స్టూడెంట్ అయినా తిరిగి లైన్లో పెట్టే కెపాసిటీ నాలో ఉంది. కట్ చేస్తే అలా తర్వాత రోజు గ్రౌండ్లో చేరిన స్టూడెంట్స్ అందరినీ పార్క్ కంట్రోల్లో పెట్టడానికి ట్రై చేస్తూ అక్కడికి కొత్తగా వచ్చిన స్టూడెంట్ సాంగ్ జిన్వోని చూస్తాడు. నా పోకిరి రాజా, అయితే నువ్వెక్కడున్నావా? నువ్వెంత పెద్ద కంత్రివో నేను కూడా చూస్తా. ఏంటి, వీడు స్కూల్కి గ్లౌస్ వేసుకొని వచ్చాడా? అయితే వీడి బెండ్ తీయాల్సిందే. రేయ్, ఎంత ధైర్యం ఉంటే స్కూల్స్కి గ్లౌస్ వేసుకొని వస్తావు అనడంతో జిన్వు వెనక్కి తిరిగి చూసిన ఒక్క చూపుకి
పార్క్ ప్యాంటు తడిసిపోతుంది. తెలుసు కదా, మన జిన్వు ఓరా ఫామ్ చేయడం మొదలు పెడితే ఎవడైనా భయపడి పారిపోవాల్సిందే. మహారాజా, ఇప్పుడు వాడు అవును మిమ్మల్ని ఫీల్ అయినట్టున్నాడు. అయితే ఈ టైం లైన్లో కొంతమంది నాలో ఉన్న శక్తిని ఫీల్ అవ్వగలుగుతున్నారా? కట్ చేస్తే తన క్లాస్లో కూర్చొని బుక్ చదువుకుంటున్న జిన్వుని ఎవరో చేరుకొని మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. హే జిన్వు, నీకు నేను గుర్తున్నానా? నేనే యాంగిల్. మనిద్దరం ముందు ఒకే స్కూల్కి వెళ్ళే వాళ్ళం. రేయ్, అవతలకి పోరా అంటూ కొంతమంది రౌడీ పిల్లలు జిన్వు చుట్టూ చేరుకొని, ఓ నువ్వేమైనా పెద్ద తోపు అనుకుంటున్నావా? స్కూల్కి గ్లవ్ వేసుకొని వచ్చావు. అన్నా చూడన్నా, పైగా వీడు ఒక్క చేతికి వేసుకున్నాడు. ఏంట్రా, నీ చేతిలో ఏదైనా అద్భుత శక్తి ఉందా? దానితో మా అందరినీ అంతం చేసేస్తావా? ఏంటి, ఇప్పుడు వీళ్ళు నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారా? మర్యాదగా చేతికున్న ఆ గ్లౌని తీస్తావా, లేకపోతే మమ్మల్ని బలవంతంగా తీయమంటావా? రేయ్, నీకేమైనా చెవుడా, లేక మేము మాట్లాడే తెలుగు నీకు అర్థం కావట్లేదా? ఆగన్నా, హిందీలో నేను కట్టింగ్ ఇస్తా. మర్యాదగా హ్యాండ్కున్న గ్లౌజు నికాలో. ప్రభు, మీరు అనుమతి ఇచ్చారంటే వీళ్ళు వేస్తున్న వేషాలకి వాడు హిందీని కూనీ చేసినట్టు నేను వీళ్ళ శరీరాల్ని కూడా ముక్కలు ముక్కలుగా కూనీ చేస్తా. వేరు, నేను నీకు దానికి పర్మిషన్ ఇస్తానని అనుకుంటున్నావా? మూసుకొని లోపలికి వెళ్ళు అంటూ జిన్వు తన చేతికున్న గ్లౌజ్ని తొలగించడంతో అక్కడున్న వాళ్ళందరూ ఏంట్రా అది అంత అసహ్యంగా ఉంది అని చిరాకు పడతారు. డ్రాగన్ కింగ్ ఆంటెరిస్తో తలపడినప్పుడు జరిగిన గాయాల్లో ఇదొక్కటి మాత్రమే ఇంకా హీల్ అవ్వలేదు. ఏంటి అలా బిగుసుకుపోయారు? మీరే కదా దీనిని తీయమన్నారు. మీరెప్పుడు ఒక కాలిని చేతిని చూడలేదా? రేయ్, వెంటనే దానిని లోపల పెట్టు, చూస్తేనే వాంతి వచ్చేలా ఉంది. రేయ్, గ్లౌ నికాలో క్యాన్సిల్, తిరిగి గ్లౌని పెట్టుకోండి హై, లేకపోతే మా అందరికి ఇక్కడే వాంతి వస్తుంది హై. బెరు, వాళ్ళని వెళ్ళనివ్వు, ఏం చెయ్యకు అంటూ జిన్వు తన రూలర్స్ అథారిటీ ద్వారా వాళ్ళ కాళ్ళని లాగి అందరినీ పడిపోయేలా చేసి అందరి ముందు వాళ్ళని నవ్వుల పాలయ్యేలా చేస్తాడు. ఏంటి, నిన్నేం చేయొద్దన్నా? నేనేం చేయనని చెప్పలేదు కదా. జిన్వు, నిన్ను చూసి చాలా కాలమైంది. వర్కౌట్లు బాగా చేసావా ఏంటి? చాలా మారిపోయావు. కొంచెం ట్రైనింగ్ అయితే చేసాలే. అయితే నువ్వు స్పోర్ట్స్ క్లబ్లో జాయిన్ అవుతావా? క్లబ్ విషయానికి వస్తే నేను ఒక క్లబ్లో చేరాలనుకుంటున్నా. ఏంటి, నువ్వు మా ట్రాక్ అండ్ ఫీల్డ్ క్లబ్లో జాయిన్ అవుతావా? ఇద్దరూ జాయిన్ అవుతారా? లేదు, నేను ఒక్కడినే. ఏంటి, ఈ బచ్చాగాళ్ళు మన క్లబ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? ఒక ఫ్రెషర్ మన క్లబ్లో జాయిన్ అవుతానని ఎప్పుడూ అడగలేదు కదా. నీకు ముందేమైనా స్పోర్ట్స్లో ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు, మా క్లబ్లో ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్స్కి మాత్రమే చోటుంది. కనీసం పరిగెత్తడంలో కూడా ఎక్స్పీరియన్స్ లేకపోతే మా క్లబ్లో చేరడం గురించి మర్చిపో. అసలు మా క్లబ్లో నువ్వు ఎందుకు చేరాలనుకుంటున్నావు? ఎందుకంటే జరగబోయే ట్రాక్ అండ్ ఫీల్డ్ కాంపిటీషన్లో నేను ఒకరిని కలుసుకోవాలి. తను ఇంకా మిడిల్ స్కూల్లోనే ఉంటుంది, కానీ తన టాలెంట్కి ఖచ్చితంగా స్కూల్స్ మధ్య జరగబోయే రీజనల్ కాంపిటీషన్లోకి ఎంటర్ అవుతుంది. ఎంతైనా తను ఒక ఎస్ ర్యాంక్ ఎంటర్ అవ్వడానికి ముందు తను ఒక గొప్ప ట్రాక్ అండ్ ఫీల్డ్ స్టార్ కదా. కాబట్టి నేను ఈ క్లబ్లో చేరి ఆ పోటీలో పాల్గొంటే తనని త్వరలోనే కలిసే అవకాశం వస్తుంది. ఇంకా క్లబ్లో చేరకుండానే కాంపిటీషనా? నేనే ఎప్పుడు? సరే, కానీ మాదొక కండిషన్. అక్కడ డిప్ప కటింగ్ వేసుకొని ఒకడు ఉన్నాడు కదా, వాడు మా క్లబ్లోనే దాదాపు వరస్ట్ రన్నర్. నువ్వు వాడికంటే వేగంగా పరిగెట్టగలిగితే నిన్ను మా క్లబ్లో చేర్చుకుంటాం. ఈ కెప్టెన్ గడు నాకు అబద్ధం చెప్తున్నాడు. వాడి కాళ్ళను చూస్తేనే తెలుస్తుంది వాడు ఎంతో కాలంగా కష్టపడి ట్రైనింగ్ చేస్తున్నాడని. సరే, మీ కండిషన్ అదే అయితే నేను తప్పకుండా ట్రై చేస్తా. ఈ బచ్చగాడికి తెలియదనుకుంటా, వాడు లాస్ట్ టైం జరిగిన కాంపిటీషన్లో థర్డ్ వచ్చాడు. సరే, కానీ నువ్వు ఉత్తినే ట్రై చేస్తే అంత ఛాలెంజ్గా ఉండదు. కాబట్టి ఒక చిన్న పందెం వేద్దాం. నువ్వు గెలిస్తే నేను మా క్లబ్లో చేర్చుకుంటాం, కానీ ఓడిపోతే నువ్వు ఒక నెల పాటు మా బట్టలు ఉతకాలి. మరి దీనికేమంటావు? సరే, అలాగే కానిద్దాం. ఇదే టైంలో స్టాఫ్ రూమ్లో ఉన్న పీటీ పార్క్ బోర్ కొడుతుందని బ్రేక్ తీసుకొని దమ్ము కొడుతూ కిటికీలో నుంచి చూస్తే గ్రౌండ్లో మెరుపు వేగంతో పరిగెడుతున్న జిన్వుని చూస్తాడు. ఏం జరుగుతుంది అక్కడ? కొత్తగా చేరిన వాడు మీ క్లబ్లో పిల్లలతో ఎందుకు పరిగెడుతున్నాడు? వాడి పేరు సాంగ్ జిన్వు అంట కదా. వాడు ఒక ఫ్రెషర్ అయినప్పటికీ మా క్లబ్లో చేరాలని పట్టుబడుతున్నాడు. దానితో మా క్లబ్ వాళ్ళు వాడికి ఒక చిన్న పరీక్ష పెట్టారు. ఏంటి పరీక్ష? అవును, వాడు పరిగెడుతుంది 20వ రౌండ్. చూసి బోర్ కొట్టి నేను ఇక్కడికి వచ్చేసా. అబ్బో,
అయితే వీడి నేను అనుకున్నంత పోకిరి ఏం కాదనుకుంటా, చదువులోనే కాదు స్పోర్ట్స్లో కూడా బాగానే ఉన్నాడు అని చూస్తున్న పీటీ పార్క్ ఒక్కసారిగా భయంతో షాక్ అయ్యి తన మనసులో అనుకుంటాడు, ఏంట్రా ఇప్పుడు నేను చూస్తుంది, నేనేమైనా కలకంటున్నానా అనుకుంటుండగా మన బేరువాడి ఎదురుగా ఉన్న కిటికీ దగ్గరికి వచ్చి లైట్గా అరిచి భయపెట్టడానికి ట్రై చేస్తే పార్క్ మళ్ళీ భయంతో అంటూ కేకలు తీస్తూ స్పృహ కోల్పోయి పడిపోతాడు. ఎందుకురా వాడిని ఇప్పుడు అలా భయపెట్టావు, చూస్తుంటే ఈ మనిషికి మనం నిజంగానే కనిపిస్తున్నాం. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎమోజిని బట్టి ఆ యానిమే పేరేంటో తెలిస్తే గెస్ చేయమని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ మనందరికీ తెలిసిన పాపులర్ యానిమే స్పై ఫ్యామిలీ. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే తిరిగి గ్రౌండ్లో జిన్వూతో వచ్చిన యాంగిల్ కూడా క్లబ్లో జాయిన్ అవ్వడానికి చాలా కష్టపడి పరిగెడుతూ ఉంటాడు. వీడెందుకు నాతో పాటు క్లబ్లో చేరాలనుకుంటున్నాడు, పరిగెత్తి పరిగెత్తి పైకి పోయేలా ఉన్నాడు అనుకొని తన ఫ్రెండ్కి హెల్ప్ చేయడానికి తన ఎబిలిటీతో యాంగిల్ని హీల్ చేసి పవరప్ చేయడంతో యాంగిల్ మెరుపు వేగంతో పరిగెడతాడు. కట్ చేస్తే బేరుని చూసి బెదిరిపోయిన పీటీ పార్క్ ఒక బార్లో తాగుతూ ఆ మత్తులో దాని గురించి మాట్లాడేస్తాడు. నేను ఒక మనిషి రూపంలో ఉన్న యాంట్ మాన్స్టర్ని చూశానంటే ఈ పాడు సమాజంలో ఎవడైనా నన్ను నమ్ముతాడా? ఏంటి యాంట్ మాన్స్టరా? మీరు చూసిన మాన్స్టర్ గురించి నాకు వివరంగా చెప్పగలరా? అలా తన స్కూల్లో ఒక యాంట్ మాన్స్టర్ని చూసా అని పార్క్ చెప్పడంతో దానిని ఇన్వెస్టిగేట్ చేయడానికి జిన్వూ స్కూల్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అయితే నేను చూసిన ఆ యాంట్ మాన్స్టర్స్కి ఈ టీచర్ చెప్పిన స్టూడెంట్కి ఏదో ఒక కనెక్షన్ ఉండే ఉంటుంది. కానీ దాని గురించి డైరెక్ట్గా ఆ స్టూడెంట్ని ఎలా అడగడం? డైరెక్ట్గా యారా అబ్బాయి, 2 కాళ్ళ మీద నడిచే యాంట్ మాన్స్టర్ని చూసావా అంటే వాడు ఖచ్చితంగా నన్ను మెంటల్ హాస్పిటల్కి రిపోర్ట్ చేస్తాడు అనుకుంటున్న కిమ్చుల్ సడన్ గా నేల మీద ఫాస్ట్ గా దూసుకెళ్తున్న షాడోని చూస్తాడు. ఏంటది? ఈ స్కూల్ లోపల ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. అయితే ఆయన నా షాడో గార్డ్ని కనిపెట్టేశారా? ఎంతైనా ఈయన మాజీ హంటర్ అసోసియేషన్ చైర్మన్ ఓజించుల్ కదా. గత జ్ఞాపకాలు లేనప్పటికీ ఈయన చాలా షార్ప్గానే ఉన్నారు. చూసారా, కొత్తగా వచ్చిన జిన్వుని పట్టుకోవడానికి అప్పుడే పోలీసులు కూడా వచ్చేసారు. కిమ్చుల్ గారు, మిమ్మల్ని కలిసి చాలా కాలమైంది, కానీ అది పైకి చెప్పలేను కదా. మన మధ్య జరిగిన జ్ఞాపకాల్ని ఎందుకని ఈ స్టూడెంట్ని నేను ముందే కలిసినట్టు అనిపిస్తుంది. ఆ కళ్ళని నేను ఖచ్చితంగా చాలాసార్లు చూశాను. నువ్వెప్పుడైనా ఒక షాడోలా కనిపించే యాంట్ మాన్స్టర్ని చూసావా? అది ఈ పిక్చర్లో ఉన్నట్టుంటుంది. అబ్బో, కిమ్చుల్ గారు బొమ్మలు బాగానే గీసారే. నేను దీనిని చూసా. ఏంటి, నిజంగానా? అయితే ఆ యాంట్ మాన్స్టర్ ఏంటి? నీకు ఆ మాన్స్టర్కి సంబంధం ఏంటి? నేను దీనిని నిన్న రాత్రి కార్టూన్ నెట్వర్క్లో చూసా. పిల్లలు చూసే షోలో వస్తుంది ఆ మాన్స్టర్ ఇదే కదా. దేవుడా, నా పరువు అంతా పోయింది. మీ టైంని కేటాయించినందుకు చాలా థ్యాంక్స్. మీరు ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా? చేసింది చాలు, ఇంకేం లేదులే. మీరేమనుకోకపోతే ఆ డ్రాయింగ్ని నాకు ఇస్తారా? ప్రభు, నన్ను అవమానపరచకండి, అది నాలా ఏమాత్రం లేదు. తప్పకుండా, ఇదిగో తీసుకో. ప్రభు, మీరు వాడికి ఎందుకని నిజం చెప్పలేదు? కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్ వాడటంతో జరిగినవన్నీ మర్చిపోవడం నిజంగా దేవుడు మనుషులకి ఇచ్చిన వరం. నేను మళ్ళీ ఆయనకి గతంలో జ్ఞాపకాలని గుర్తు చేసి ఆయనని మళ్ళీ బాధపెట్టాలనుకోవట్లేదు. కట్ చేస్తే స్పోర్ట్స్ క్లబ్లో జిన్వూ చేరడమే కాకుండా ఒక పోలీస్ ఆఫీసర్ జిన్వూని వెతుక్కుంటూ క్లాస్ దాకా రావడంతో ఆ క్లాస్లో ఉన్న అమ్మాయిలందరూ జిన్వూని చుట్టుముట్టి ప్రశ్నలతో ముంచేస్తుంటారు. దానితో కుళ్ళుకున్న కొంతమంది జిన్వూతో గొడవ పెట్టుకోవడానికి చూస్తే టైంకి స్పోర్ట్స్ క్లబ్లో ఉన్న అన్నలు ఎంట్రీ ఇచ్చి జిన్వూతో ఎవరైనా పెట్టుకుంటే మాతో పెట్టుకున్నట్టే అని వార్నింగ్ ఇచ్చి వాళ్ళని లాక్కెళ్ళిపోతారు. అలా స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్న జిన్వూని మళ్ళీ జిన్చుల్ కలుసుకుంటాడు. మిస్టర్ సాంగ్, మీతో ఒకసారి మాట్లాడచ్చా? సరే, మీరేం మాట్లాడాలనుకుంటున్నారో చెప్పండి. మిస్టర్ సాంగ్, మీరు నిజంగా మిస్టర్ సాంగ్ జిన్వూయే కదా అనడంతో
మనకి ముందుగా జించుల్ తన డ్రాయింగ్ని జిన్వుకిస్తూ తన చేతిని తాకడంతో అది ట్రిగ్గర్లా పనిచేసి గతంలో జరిగిన జ్ఞాపకాలన్నీ జించులకి ఒక్కొక్కటిగా తిరిగి రావడం స్టార్ట్ అయిపోతాయి. స్కూల్కి వచ్చి ఒక పిల్లోడి ముందు నా పరువు అంతా తీసుకున్నా. జించుల్ గారు, మీరు నన్ను నమ్ముతున్నారా? ఏంటి, ఎవరైనా నన్ను పిలిచారా? మిస్టర్ సాంగ్, నేను మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నా. అలా గతంలో తను జిన్వుని కలుసుకున్న విషయాలు, గత టైం లైన్లో జిన్వు పోరాడిన యుద్ధాలు అన్నీ జించులకి గుర్తుకు రావడం స్టార్ట్ అవుతాయి. సాంగ్ జిన్వు, నేను ఇప్పుడే కలుసుకున్న స్టూడెంట్ పేరు కదా? కాదు కాదు, సాంగ్ జిన్వు. సాంగ్ జిన్వు ఈ లోకాన్ని కాపాడిన గొప్ప హంటర్. అసాధ్యం, ఇవన్నీ నేను అసలు ఎలా మర్చిపోయా అనడంతో గతంలో కాలంలో జరిగిన మార్పులు మోనార్క్ ఇంకా రూలర్ల జ్ఞాపకాల్ని ఎఫెక్ట్ చేయవు అని జిన్వు జించులకి చెప్పిన సీన్ గుర్తుకొస్తుంది. అలా మనం తిరిగి ప్రెజెంట్కి వస్తాం. అయితే మిస్టర్ సాంగ్, కాలం వెనక్కెళ్ళాక మీరు ఆ మోనార్క్లతో ఆ డైమెన్షనల్ డ్రిఫ్ట్లో ఎన్నేళ్ళు పోరాడారు? రికార్డ్స్ ప్రకారం మీరు 2 ఏళ్ళు మిస్సింగ్ అని ఉంది. కానీ అంత తక్కువ సమయంలో అది అసాధ్యం కదా. 27 ఏళ్ళు నేను ఆ రిఫ్ట్లో 27 ఏళ్ళ పాటు గడిపా. మరి దీనివల్ల మీరు ఏమైనా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారా? లేదు, నాకెన్నిసార్లు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా నేను అలానే చేసేవాడిని. సర్లేండి, కానీ చూస్తుంటే ప్రెజెంట్ మీ లైఫ్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు కదా? అవును, కానీ నా బాడీని నా వయసుకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవడమే కొంచెం ఇబ్బంది. ఇమ్మోర్టల్ అవ్వడం వల్ల నా వయసు ఇంకా పెరగదు. ఏంటి, ఈయన ఇమ్మోర్టాలిటీని కూడా పొందారా? దీనితో మిస్టర్ సాంగ్ గాడ్ లెవెల్కి వెళ్ళిపోయారు. అంత శక్తి ఉన్నప్పటికీ ఒక సాధారణమైన మనిషిలా అందరి మధ్య బతుకుతున్నారు. ఇకపోతే చదువు పూర్తయ్యాక మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఏమైనా ఆలోచించారా? ప్రెసెంట్ అయితే నాకు ఏ ఫ్యూచర్ ప్లాన్స్ లేవు. అయితే మీరు మాలో ఒకరిగా మా డిపార్ట్మెంట్లో చేరచ్చు కదా? ఏంటి, పోలీస్లోనా? అవును, అసలే మీ షాడో మాస్టర్స్కి భయపడుతూ పోలీస్ స్టేషన్లకు పరిగెట్టుకుంటూ వచ్చే కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కానీ నేను పోలీస్ అయితే మీ అందరికీ ఏ పని లేకుండా పోతుందేమో. అలాంటి ప్రపంచం కోసమే కదా మేము కింద మీద పడుతున్నాం. సర్లేండి, మీరు ఇచ్చిన ఆఫర్ గురించి తప్పకుండా ఆలోచిస్తా. మీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటా. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి. మీరు చేసే పనికి జీతానికి సంబంధం ఉండదని నాకు బాగా తెలుసు. కట్ చేస్తే అలా ఇంటికి చేరుకున్న మన జిన్వుని హోంవర్క్ చేయించడానికి ఈగ్రీస్ కష్టపడుతూ ఉంటాడు. కానీ ఇదే టైంలో దూరంగా ఏదో ఒక ఎడారి ప్రాంతంలో ఆకాశం బద్దలవుతూ భయంకరమైన ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దానిని ఫీల్ అయిన జిన్వు వెంటనే మళ్ళీ రూలర్స్ మెసెంజర్ని కలుసుకుంటాడు. కానీ జరుగుతున్న దానికి రూలర్స్కి ఏ సంబంధం లేదని, వాళ్ళు మరొక ప్రపంచం నుంచి భూమిపైకి అటాక్ చేయడానికి వస్తున్న ఆర్మీ అని, వాళ్ళ పేరు టైటన్స్ అని తను రివీల్ చేస్తాడు. అయితే వాళ్ళు నా శత్రువులా? కానీ ముందెప్పుడు ఇలా జరగలేదు కదా. అవును, నిజానికి వాళ్ళు మోనార్క్ల ప్రపంచాన్ని దాడి చేయాలి. కానీ మీరు అందరినీ అంతం చేసి మిగిలిన ఆఖరి మోనార్క్ మీరే కాబట్టి వాళ్ళు నా కోసమే భూమి మీదకి వస్తున్నారా? దానిని అడ్డుకోవడానికి రూలర్స్ వాళ్ళ ఆర్మీని ఆల్రెడీ పంపేశారు. కానీ వాళ్ళు టైంకి ఇక్కడికి చేరుకోలేరు, అంతే కదా. సరే, మీరు లైట్ తీసుకోండి. ఈ టైటన్స్ సంగతి ఏంటో చూసి అటాక్ ఆన్ టైటన్ కి సీక్వెల్ తీస్తా. అలా మొత్తానికి జిన్వు వస్తున్న టైటన్స్ ని అడ్డుకోవడానికి మనుషులు ఫామ్ చేస్తున్న ఆర్మీని చేరుకొని వాళ్ళ వెపన్స్ అన్నిటినీ దూరం నుంచే రూలర్స్ అథారిటీతో డిస్ట్రాయ్ చేస్తాడు. ఆ పిల్లల బొమ్మలు వస్తున్న టైటన్స్ మీద ఏమాత్రం పని చేయవు. దీనితో యుద్ధానికి రంగం సిద్ధమైంది. ఇక చాలా కాలం తర్వాత కొంచెం వార్మప్ చేయాల్సిన టైం వచ్చింది అంటూ మన జిన్వు తన డైమెన్షన్ నుంచి ఎన్నో డాగర్స్ని రప్పిస్తాడు. మోనార్క్లని ఎదుర్కోవడానికి వస్తున్నారు కదా, అయితే రండి, మోనార్క్లనే వేటాడిన ఈ షాడో మోనార్క్ సత్తా ఏంటో చూపిస్తా అనడంతో ఆకాశంలో ఏర్పడిన గేట్లో నుంచి ఎన్నో భయంకరమైన మాన్స్టర్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఏంటి, మా టైటన్స్ అందరినీ నువ్వు ఒక్కడవే ఆపగలను అనుకుంటున్నావా? నీకెవరు చెప్పారా నేను ఒక్కడనే ఉన్నానని అంటూ మన జిన్వు తన ఓరాని రిలీజ్ చేస్తూ తన పూర్తి షాడో ఆర్మీని రిలీజ్ చేస్తే షాడో సోల్డియర్స్, షాడో బేర్స్, హై ఆర్క్స్,
యాంట్ మాన్స్టర్స్, ఇంకా మనం చూసిన ఎన్నో షాడోలతో పాటు జిన్వు పూర్తి షాడో ఆర్మీ ప్రత్యక్షమవుతుంది. ఇక ఆట మొదలెడదామా? కట్ చేస్తే ఇదే టైంలో ఆ కంట్రీ ప్రెసిడెంట్ వాళ్ళ దేశానికి ఏం జరగబోతుందా అని భయపడిపోతుంటే ప్రెసిడెంట్ని మీటింగ్ రూమ్కి తీసుకెళ్తూ సిచ్యువేషన్ అంతా కంట్రోల్లోనే ఉందని ఆ జనరల్ జరుగుతున్న యుద్ధాన్ని చూపించడంతో మాన్స్టర్స్ అన్నిటినీ ఒంటరిగా ఎదుర్కొంటున్న జిన్వుని చూసి అందరూ షాక్ అయిపోతారు. జనరల్, అన్ని మాన్స్టర్స్ మధ్యలో ఉన్న ఆ కుర్రాడెవరు? నిజం చెప్పాలంటే ఆ ప్రశ్నకి సమాధానం నాకు కూడా తెలుసుకోవాలనే ఉంది. ఇకంతే ఫైట్ మొదలవ్వగానే మన టస్క్ ఫుల్ పవర్తో అటాక్ చేసి బ్లాస్ట్ చేసి ఆ టైటన్ ఆర్మీని రెండుగా చీలుస్తాడు. దానితో మన షాడో ఆర్మీ జైంట్స్ టైటన్స్తో తలపడుతుంటే మన హీరో జిన్వు ఫుల్ స్పీడ్లో ఆ టైటన్స్ తలలు తెగ నరుకుతూ దూసుకెళ్తాడు. ఇక ఫైట్ని త్వరగా ముగించడానికి మన జిన్వు తన డ్యాగర్స్ అన్నిటినీ మానాతో బాగా పవరప్ చేసి ఫుల్ పవర్తో టైటన్ లీడర్ని అటాక్ చేస్తాడు. కానీ దానిని అడ్డుకొని ఇంతేనా నీ సత్తా అంటుండగా మెరుపు వేగంతో మన జిన్వు వాడి ముందు ప్రత్యక్షమయ్యి తన షాడోస్ అంటిని మానా రూపంలో సేకరించి ఒక పంజా రూపంలోకి మార్చి ఒక్క దెబ్బకి వాడిని భూమిలో పాతేస్తాడు. రే అల్ప ప్రాణి, నీ శక్తిని సేకరించి నీ సైజ్ పెంచుకోవడమేనా నీ అసలైన శక్తి? కానీ మా టైటన్స్ మా శక్తిని పెంచుకోవడానికి మా ఆకారాన్ని చిన్నగా చేసుకుంటాం, కానీ ఇది అందరి వల్ల సాధ్యం కాదనుకో. నాలాంటి గొప్ప యోధుడే ఇది సాధించి తన శక్తిని 100 రెట్లు పెంచుకోగలడు. కాబట్టి త్వరగా నా ముందు మోకరిల్లరా, కనీసం నిన్ను క్షమించి ప్రాణభిక్ష పెడతా అంటూ ఏదో స్పీచ్ ఇస్తుండగా మన షాడో ఆర్మీ లీడర్ బెలియాన్ వాడి తలని తెగ నరికితే ఎగిరిన ఆ తలని ఒక డ్రాగన్ తినేస్తుంది. క్షమించండి ప్రభు, మీరు వాడితో ఏదో చర్చలు జరుపుతున్నట్టున్నారు. లేదు, వాడేమైనా పనికొచ్చేది మాట్లాడతాడేమోనని చూసా, కానీ దానికంటే ముందు చూస్తుంటే వాళ్ళ లీడర్ అంతమైన వీళ్ళు మన మాట వినేలా కనిపించట్లేదు. చిత్తం ప్రభు, వాళ్ళకి అర్థమయ్యేలా మేము చెప్తాం అంటూ షాడో ఆర్మీ ఆ టైటన్ ఆర్మీని పూర్తిగా అంతం చేసేస్తుంది. ఇదంతా గమనించడంతో జిన్వు ఎవరో తెలుసుకోవడానికి ప్రెసిడెంట్ ట్రై చేస్తూ సిఐఏ డైరెక్టర్ ఇంకా గత టైం లైన్లో అమెరికాలో ఉన్న ఫెడరల్ బ్యూరో డైరెక్టర్ అయిన డేవిడ్ బ్రెన్నాన్ని చేరుకోవడంతో ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం ఇవ్వగలిగే నార్మా సెలీనాని కలుసుకోవడానికి వెళ్దామని వాడు సజెషన్ ఇస్తాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ టైం జరగబోతుందో, జిన్వుని అమెరికా గవర్నమెంట్ కనిపెడుతుందో లేదో, తను అనుకున్నట్టే జిన్వు చాహేని కలుసుకుంటాడో లేదో వెంటనే చూసేయచ్చు. ఈ వీడియోకి రెస్పాన్స్ బాగుంటే తప్పకుండా నెక్స్ట్ పార్ట్ని వెంటనే మన ఛానల్లో అప్లోడ్ చేసేస్తా. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన హీరో జిన్వు మొదటిసారి తన జాబ్ క్వెస్ట్ని కంప్లీట్ చేయడంతో సిస్టమ్ జిన్వుకి ఏ క్లాస్ ఎబిలిటీని ఇచ్చిందో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్మేంటో చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.